ఒక్కసారి ఆలోచించండి. మీరు ఉన్న సిటీలో ఎప్పటిలాగానే అంత సాఫీగా జరుగుతుంది అనుకోండి. అనుకోకుండా మీరు ఉన్న సిటీకి ఒక పెద్ద యాసిడ్ వచ్చి పడుతుంది. మీరు కళ్ళు మూసి తెరిచే లోపల వింత క్రియేచర్స్ శబ్దం వినపడిన చోటుకి మెరుపు వేగంతో వచ్చి ప్రజలను చంపేస్తుంటే మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఏంటి మామా, ఇప్పుడు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఏం లేదు మామ, చాలా రోజులు అయ్యింది థ్రిల్లర్ మూవీ సజెస్ట్ చేసి, అందుకే. అవును మామ, చాలా రోజులైంది థ్రిల్లర్ మూవీస్ చూసి. అప్పుడెప్పుడో సాసిలో చూసినాం, ఇప్పటిదాకా అటువంటి సినిమానే చూడలే. కథలు ఎందుకు పడతావు మామ? నువ్వు చూడకపోతే ఏం రాలేదనుకుంటున్నావా? చూడు, ఇప్పుడు చూడు, సా కాదు దానికి మించినవి చెప్తా. సో ఫ్రెండ్స్, మన వీడియోని చివరి వరకు చూడండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లిస్ట్ నెంబర్ 5, ఈ మూవీ నేమ్ ది బాయ్. 2016లో హారర్ మిస్టరీ జాన్రాగా రిలీజ్ అయింది. మూవీ యొక్క మెయిన్ ప్లాట్కి వస్తే, గ్రీటా అనే అమ్మాయి హోమ్ సర్వీస్ చేయడానికి ఒక పెద్ద ఇంటికి వస్తుంది. అందులో ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు గ్రేటాకి పని అప్పచెప్పి వెళ్ళిపోతారు సిటీకి. అది ఏంటిదంటే, వాళ్ళ కొడుకుని జాగ్రత్తగా ఎప్పటికీ అప్పుడు భోజనం పెట్టి పడుకోబెట్టాలి, అది కాక కథలు చెప్పాలి అని చెప్తారు. మరి ఇందులో ఏముందిరా? ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఆ కొడుకు మనిషి కాదు, ఒక బొమ్మ. ఏంటి, బొమ్మనా? అవును, బొమ్మ. సో ఆ బొమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఆ బొమ్మలో ఏదో ఆత్మ ఉంది. సో అది గ్రేటాను చాలా భయపెట్టిస్తుంది. మరి అది ఆత్మనా లేదా ఎవరైనా ప్లాన్ చేసి చేస్తున్నారా తెలవాలంటే ఈ మూవీ చూడాలి. ఫ్రెండ్స్ చెప్తున్నా, ఎవరైనా హారర్ మూవీ లవర్స్ ఉంటే ఈ మూవీ అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ మూవీ 2 జానర్స్, ఒకటి హారర్, ఇంకోటి మిస్టరీ. లాస్ట్ లో ట్విస్ట్ మాత్రం పిచ్చి పీక్స్ అంతే. మూవీ IMDb రేటింగ్ వచ్చేసి 6/10. మూవీ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, చెక్ చేయండి డిస్క్రిప్షన్. మన లిస్ట్ లో నెంబర్ 4, ఈ మూవీ నేమ్ టెక్సాస్ చైన్సా మాస్కర్. 2022లో హారర్ ఇంకా క్రైమ్ జాన్రాగా రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క ప్లాట్ కి వస్తే, ఒక సిటీ మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటుంది. సో ఒక ఫ్యామిలీ కలిసి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ని టూర్ లెక్క తీసుకొచ్చి అక్కడ సెటిల్ చేసి అందరిని ఇక్కడికే తీసుకొద్దామని ప్లాన్ వేస్తారు. అనుకున్నట్టే అక్కడికి బస్సులో కొంతమందిని ఫ్యామిలీ తీసుకొస్తారు. ఇందులో ఏముంది అనుకుంటున్నారా? అదే సిటీలో ఒక సైకో కిల్లర్ ఉంటాడు. ఆ కిల్లర్ ఒక్కొక్కరిని క్రూరంగా చెట్లను కట్ చేసే మిషన్ తో చంపుతుంటాడు. మరి వాళ్ళందరూ ఆ కిల్లర్ నుంచి తప్పించుకున్నారా లేదా తెలవాలంటే ఈ మూవీ చూడాలి. ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చేసి 4.7. మూవీ లింక్ టెలిగ్రామ్ లో ఉంది, చెక్ చేయండి డిస్క్రిప్షన్. మన లిస్ట్ లో లాస్ట్ మూవీ, ఈ మూవీ నేమ్ క్వైట్ ప్లేస్. ఈ మూవీ 2018లో హారర్ సైఫై జాన్రాగా రిలీజ్ అయింది. మూవీ యొక్క ప్లాట్ కి వస్తే, న్యూయార్క్ లో ఎప్పటిలాగే అందరూ వాళ్ళ వాళ్ళ పనిలో ఉండగా ఆకాశం నుంచి ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి న్యూయార్క్ లో పడుతుంది. వెంటనే అందరు షాక్ అవుతారు. కానీ షాక్ అయిన కొన్ని సెకండ్స్ లో విచిత్రమైన క్రియేచర్ శబ్దం వచ్చిన ప్లేస్ లో మెరుపు వేగంతో వచ్చి చంపేస్తున్నాయి. సో ఆ సిటీలో ఉన్న ప్రజలు కొన్ని సంవత్సరాల నుంచి సైలెంట్ గా బ్రతకడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు అందులో ఒక ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అయ్యిందో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలి. మూవీ IMDb రేటింగ్ వచ్చి 7.5/10. మూవీ లింక్ టెలిగ్రామ్ లో ఉంది, చెక్ చేయండి ఇన్ డిస్క్రిప్షన్. అరే మామ, ఈ రోజు మొత్తం ఈ మూవీస్ చూద్దాం రా. నువ్వు చూడు, ఎందుకంటే నేను ఆల్రెడీ చూసేసా. మీరు ఇంకా చూడలేదంటే ఇప్పుడే చూసేయండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఈ టాపిక్ మీద పార్ట్ 2 కావాలంటే కామెంట్ బాక్స్ లో పార్ట్ 2 అని పెట్టండి. ఒకవేళ ఆల్రెడీ చూసారంటే మూవీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో లాస్ట్ కి వచ్చేసి మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.